హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ పొడిపొల్లాడే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో చూపిస్తాను. అండ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, చాలా సూపర్ టేస్టీ అనేది వస్తుంది. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుందండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. బాయిల్ చేసి పెట్టుకున్న 5 eggsని నేను ఇక్కడ తీసుకున్నా. అలానే 1.5 కప్పు బాస్మతి రైస్ని బాగా నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక అల్యూమినియం పాత్రని పెట్టుకున్నా. దీంట్లో ఆయిల్ 3 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, లవంగాలు 4, మిరియాలు 5, దాల్చిన చెక్క, అలానే పువ్వు అన్నీ ఇలా యాడ్ చేసుకో. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందా. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక బాయిలింగ్ వాటర్ బాగా అవ్వాలి. ఈ వాటర్లో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ చూడండి, ఇక్కడ బాయిలింగ్ అవుతుంది. దీంట్లో రైస్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకున్నా. దీన్ని 90% కుక్ చేసుకోవాలి బాగా. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 90% కుక్ చేసుకుందాం రైస్ ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు రైస్ అనేది 90% కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని రైస్ మొత్తం దీంట్లో వేసుకుంటున్నా. చూడండి, ఇలా రైస్ మొత్తం వేసుకున్నా. దీన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు. ఒక బిర్యానీ పాట్ పెట్టుకున్నా. గ్యాస్ ఆన్ చేసుకొని బిర్యానీ పాట్ పెట్టుకున్నా. 5 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. దీన్ని తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఒక ప్లేట్లో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఆలుగుపళ్ళు అండ్ పువ్వు అనేది యాడ్ చేసుకున్నా. దీన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నా. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నా. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. దీంట్లో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న టమాటాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, మిర్చి 1 స్పూన్, పసుపు, ధనియాల పొడి, దీంట్లో 2 స్పూన్ దాకా బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుందాం. కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపి పెట్టుకున్నాక దీంట్లో చూడండి, దీంట్లో కొత్తిమీర అండ్ పుదీనా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. దీన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసేసుకుందాం దీంట్లో. ఇలా రైస్ వేసుకున్నాక దీనిపైన ఫ్రై ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాం. అలానే కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. నెయ్యి 1 స్పూన్ దాకా యాడ్ చేసుకుందాం.
ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ముందుగా అవి రైస్ వాటర్ ఉంది కదండి, బాయిల్ చేసుకున్న వాటర్ని 1/2 కప్ దాకా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకున్న 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయింది, మూత తీసి చూద్దాం. ఇక్కడ బిర్యానీ అయిపోయింది. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు బిర్యానీ కదపకుండా అలా మూత పెట్టుకుని ఉంచాక ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటాను. గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని అలా 5 మినిట్స్ వదిలేస్తున్నా. ఇక్కడ ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని రైతాతో అలానే ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ తో సర్వ్ చేసుకున్నాను. ఎగ్ దమ్ బిర్యానీ చాలా పొడి పొడిలాడుతూ చాలా మంచి టేస్టీలో వస్తుందండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ మంచి టేస్టీ కూడా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లోన. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.